బాధపడుతున్నాను. దేవుని వాక్యము ధ్యానించు, దినము దేవుని ప్రార్థించు, ఆయన బాటలో పయనించు, ఆయన బాటలో పయనించు, ఆయన మాటలు ప్రకటించు, దేవుని వాక్యము ధ్యానించు, దినము దేవుని ప్రార్థించు, దేవుని వాక్యము ధ్యానించు. ఉన్నవాడను వాడు నిన్ను నన్ను మరువడు, ఎన్నడు విడువడు యెహోవా దేవుడు. ఉన్నవాడను వాడు నిన్ను నన్ను మరువడు, ఎన్నడు విడువడు యెహోవా దేవుడు. మన పాపములను తొలగించుటకై, మన పాపములను తొలగించుటకై తన సుతుడేసుని బలినిచ్చిన ప్రియుడు, తన సుతుడేసుని బలినిచ్చిన ప్రియుడు. దేవుని వాక్యము ధ్యానించు, దినము దేవుని ప్రార్థించు, దేవుని వాక్యము ధ్యానించు. యెహోవా దయాళుడు, స్తుతులర్పించు, యథార్థమైనట్టి భక్తితో సేవించు. యెహోవా దయాళుడు, స్తుతులర్పించు, యథార్థమైనట్టి భక్తితో సేవించు. ఆత్మతో సత్యముతో ఆరాధించు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఆయన ఆజ్ఞలు అనుసరించు, దేవుని వాక్యము ధ్యానించు, దినము దేవుని ప్రార్థించు, దేవుని వాక్యము ధ్యానించు. లేఖనాల వెలుగులో లోపాలు సవరించు, లోకమందున్నట్టి అజ్ఞానం తొలగించు. లేఖనాల వెలుగులో లోపాలు సవరించు, లోకమందున్నట్టి అజ్ఞానం తొలగించు. లోకాశలకు నీవు లోబడక జీవించు, లోకాశలకు నీవు లోబడక జీవించు. లోకమంతా సిలువ వార్తను చాటించు, లోకమంతా సిలువ వార్తను చాటించు. దేవుని వాక్యము ధ్యానించు, దినము దేవుని ప్రార్థించు, ఆయన బాటలో పయనించు, ఆయన బాటలో పయనించు. ఆయన మాటలు ప్రకటించు, దేవుని వాక్యము ధ్యానించు, దినము దేవుని ప్రార్థించు, దేవుని వాక్యము ధ్యానించు. అందరికీ వందనండి. సార్ మరి సాధనమైన సహోదరులు దేవాగారు హైదరాబాద్ నుంచి సందేశాన్ని ఇస్తారు. శుభంలో వందనాలు తెలియజేస్తూ దేవుని సహాయాన్ని నిర్వహించిన మాట ప్రార్థన చేసుకొని నేటికే దేవుడు సిద్ధం చేసిన వాక్య ధ్యానంలో ప్రధానమని ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్తం
ఘనమైన మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలైనా తరమబడతారని కాపాడుతూ ఈ తరములకు మహోన్నతుల పాపంలో భద్రపరిచి మీ యొక్క రక్షణ సువాసన మాకు నింపింపజేసి మీ పిల్లమైన మేము కూడా పరిపూర్ణంగా అవ్వాలని అలా ఉంటేనే ప్రవేశిస్తున్నాం. అనునిత్యమైన వాక్యంతో మా కొద్దిగా స్నానం చేపిస్తూ మాలో ఉన్న ప్రతి అపవిత్రతను ఆయన దూరం మీకు భాగ్యాన్ని బట్టి స్తోత్రాలను మీ సన్నిధి మీకు వాక్యం మీద గౌరవంతో మీ సన్నిధికి వచ్చిన మీ పిల్లలందరూ కూడా స్తోత్రం అనుకున్నాను. నేను మరొకసారి మీ సర్వ సమాజం ఎదుట మీ మాటలు పంచుకోబోతుండగా మంచి వాక్యాన్ని అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ సహాయంతో ఆత్మ సంబంధమైన సంగతులను సంబంధమైన సంగతితో సరిచూసుకుంటూ కోసం అనుగ్రహించండి. వాక్యాన్ని ముందుకు సిద్ధపడిన మీ పిల్లలందరూ కూడా నాయన వాక్యపు వెలుగులో ఏ మాటలు అయితే వినపడుతున్నాయో ఆ మాటల్లోని శక్తిని ఆ మాటల్లోని భావాన్ని అర్థం చేసుకొని ఆ మాటల తగ్గట్టుగా మాలో ఉన్న ప్రతి లోకాన్ని సరి చేసుకుంటూ నాకు మీ పిల్లలందరూ కూడా అనుగ్రహించినారు. మహోన్నతుల నామములోని వేడుకుంటున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని వారిలాగా దేవునికి మహాకృష్ణ బట్టి ఈరోజు మంచి విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనము పాఠాల రూపంలో నేర్చుకుంటున్నాం కాబట్టి ఈరోజు మన పాఠం పేరు ఏంటంటే ఎవరు మన పాఠం పేరండి. దేవుని సంగమా మనమందరం కూడా భూమి మీద నివాసిస్తున్నాం. ఈ పరిసర ప్రాంతాల్లోనూ ఇళ్లలోనూ కూడా నివాసం చేస్తున్నాము. ప్రాంతాలు ఏవైనా మనం అందరం కూడా అనేక నివాసం చేస్తున్నాం. ఈ భూమి మీద అందరం మధ్యలో నివాసం చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే మనము మనది ముఖ్యం కాదు, కానీ మనము నివాసం మనది కానీ మనలో నివాసిస్తున్నది ఎవరు అన్నది మాట్లాడదామండి. మనం నివాసం చేయొచ్చు. సొంతలైనా సిటీ అడవిలోనైనా సమాజం ఎక్కడైనా నివాసం చేయొచ్చు. ఆ స్వేచ్ఛను దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే మనం ఎక్కడ నివాసం చేస్తున్నామో నివాసం చేస్తున్నది నివాసం ఏ వాళ్ళు ఇస్తారో మనకేమైనా తెలుసు. ఎవరైనా మన ఇంటి వెళ్ళిపోతున్నప్పుడు డోర్ తీసి వారిని చూసి మన వారైతే ఇంట్లోకి ఆహ్వానిస్తాము, మన వారు కాకపోతే బయట నిలబెట్టి మాట్లాడి పంపించారు. మనకు తెలిసిన వారు మన ఆత్మీయులైతే వారిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తాం. మనకు తెలియని వారైతే బయట నిలబెట్టి మాట్లాడి అట్నుంచి పనిచేస్తాం. ఈ విషయాల్లో మనందరికీ కూడా కొంత అవగాహన క్లారిటీ అయితే ఉంటుంది. కానీ మనలో ఎవరు నివాసం చేస్తున్నారన్న సంగతి మనకు తెలియటం లేదు. మన ఇంట్లోకి వచ్చిన వారి విషయంలోనైతే జాగ్రత్త వహిస్తున్నాం. మన అనుకున్న వారిని లోపలికి ఆహ్వానిస్తున్నాం. కానీ మనతో సంబంధం లేకుండానే మనలో కొంతమంది నివాసం చేస్తున్నారు. వాళ్ళు ఎవరో మనకు తెలియకపోతే మనము దేవుడు అనుకున్నట్టుగా బ్రతకలేము. మనలో ఎవరు నివాసం చేస్తున్న సంగతి మనకు తెలియకపోయినా పైగా ఒక భక్తుడు తనలో ఎవరు నివాసం చేస్తున్నారన్న సంగతి తెలియజేశాడండి. ఒకసారి
బైబిల్ చేతిలో ఉన్నవారు బైబిల్ ఓపెన్ చేసి రోమా పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో తనలో ఎవరు నివాసం చేస్తున్నారో సంగతి తెలియజేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. చూద్దాం. ఎవరైనగా నేను చేయనది నేను ఎరుగుదును, నేను చేయనది నేను ఎరుగను, నేను చేయు ద్వేషించినదే చేస్తున్నాను. ఇచ్చేపన్నది నేను చేసిన వల్ల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుతున్నాను. కావున ఇతను దాన్ని చేయమని నా యందు నివసించే పాపమే కానీ నేను కాదు. జాగ్రత్తగా ఆరోగ్యంగా ప్రవర్తించేద్దామని మరలా చదువుతున్నాను. కావున ఇతను దాన్ని చేయమని నా యందు నివసించే పాపమే కానీ నేను కాదు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, నా యందు ఎవరు నివాసం చేస్తున్నారో తను చెప్తున్నాడు. ఆయన యందు పాపం నివాసం చేస్తున్నదని చెప్తున్నాడు. ఇక్కడ బైబిల్లో భక్తులు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు అది వారి మీద పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయం ఎవరి గురించి పౌలు గారు చెప్తున్నాడో మనకు తెలియాలంటే, ఈ విషయము ఎవరి గురించి చెప్తున్నాడో మనకు తెలియాలంటే 14వ వచనంలో ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎదుగుదము, అయితే నేను పాపంలోకి అమ్మబడి శరీర సంబంధమే ఉన్నాను. పౌలు గారు ఈ విషయాన్ని ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఎవరైతే పాపంలోకి అన్నబడతారో వాళ్ళలో శరీర సంబంధం అవుతారంట. వారిలో పాపము నివాసం చేస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ పౌలు గారు ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఎవరైతే పాపానికి అమ్ముడుపోయారో వారిలో పాపం నివాసం చేస్తుందని చెప్తున్నాడు. ఆ పాపం నివాసం చేస్తున్న వారి జీవితం ఎలా ఉంటుందంటే 15వ వచనంలో ఎవరైనా నేను చేయనది నేను ఎరుగను, నేను కేవలం నిశ్చయించినది చేయక ద్వేషించినది చేస్తున్నాను. దేవుని సంగమన ఆలోచించండి, మనలో నివాసం చేస్తున్నది ఎవరు? ఇక్కడ పౌలు గారు అయితే క్లియర్గా చెప్తున్నాడు, తనలో ఎవరు నివాసం చేస్తున్నారు. మీరు మరలా దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు, ముందే చెప్తున్నాను. ఎవరైతే పాపానికి అమ్ముడిపోయారో వారు శరీర సంబంధం అవుతారు, వారిలో పాపం నివాసం చేస్తుంది. వారి గురించి పౌలు గారు తన మీద పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఆ పౌలు గారు ఏమంటారంటే, నాలో నివాసం చేస్తున్నది పాపమని అని గుర్తించాడు. నాలో నివాసం చేస్తున్నది పాపమని గుర్తించాడు. అయితే ఇప్పుడు మనలో నివాసం చేస్తున్నది ఎవరు? మనలో ఎవరు నివాసం చేస్తున్నాడో మనకు తెలుసా? మన ముందుగా చూసుకొని మనవారు కాని వారిని మనము మన ఇంటిలోకి ఆహ్వానిస్తాం. అట్లాంటిది అప్పుడు ఆ పాపం ఏం చేస్తుందంటే, నాలో నివాసం చేస్తూ నేను చేయనది నేను ఎరుగను. నేను అనే ఆత్మ నేను ఏదైతే చేస్తున్నానో అది నేను ఎరుగను. ఎవరు మాట్లాడుతున్నారు? పాపానికి అమ్ముడుపోయిన వారి పరిస్థితి. పాపానికి అమ్ముడుపోయిన వారి స్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏం చేస్తున్నారో వారు ఎరుగరు. దాంతో పాటు నేను నిశ్చయించినది చేయక, ఏదైతే చేయాలనుకుంటున్నానో దాన్ని చేయక నేను ద్వేషించినది చేస్తున్నాను. ఏమండి, మనం అనుకున్నది చేయకుండా, మనకి ఇష్టమైనది చేయకుండా, మనకి ఇష్టం లేనిది మనం ఏదైతే ద్వేషిస్తున్నామో దాన్నే చేస్తున్నామంటే అర్థం ఏంటి? మన రిమోట్ మన చేతిలో లేదు. మన రిమోట్ మన చేతిలో లేదు కాబట్టి
మనలో ఉన్న పాపము ఏ ఛానల్ పెడితే ఆ ఛానల్ మనం చూస్తున్నాం. ఏ ఛానల్ ఆపరేట్ చేస్తే ఆ ఛానల్ ప్రకారం మనము అలా ఆపరేట్ అయిపోతున్నాం. బ్రదర్ జస్ట్ ఒక్క నిమిషం అండి. నేను వచ్చి కాన్ఫరెన్స్ కట్ అయింది చూసుకున్నా, కనెక్ట్ చేసుకో. కాన్ఫరెన్స్ కట్ అయింది కదా, కనెక్ట్ చేసుకో. రైట్ బ్రదర్, కానీ ఓకే. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనం ఆలోచించుకోవాలంటే మనలో నివాసం చేస్తున్నది పాపమైనప్పుడు ఆ పాపం మనల్ని ఎలా ఆపరేట్ చేస్తుందంటే, మనం చేయాలనుకున్నది మనం ఏదైతే ద్వేషిస్తున్నామో దాన్నే చేస్తున్నాం. మనకు తెలియకుండా అసలు మనం ఏదైనా చేస్తామా? ఒకసారి ఆలోచించండి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి సాయంత్రం పండుకునేంత వరకు మనసులో మనకు తెలియకుండా ఏదైనా ఫుడ్ తింటామా? మనకు తెలియకుండా ఎక్కడ కాన్ఫరెన్స్ లో వర్క్ రావట్లేదండి. ఇప్పుడైతే ఆయనతో మాట కూడా వస్తానండి. మనకు తెలియకుండానే నేను చేయదని తెలియకుండా ఎలా చేస్తాము? తెలియకుండా మనం ఏదైనా ఎలా చేస్తాము? ఎలా చేస్తామంటే, మనల్ని నడిపిస్తున్న వారు ఎవరో ఉన్నారు లోపల. వాళ్ళు ఆ పాపము మనకి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తుంది. మనలో నివాసం చేస్తున్న ఆ పాపము మనకు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ ఏదైతే డిజైన్ చేయబడిందో మనకి పాపము, ఆ డిజైన్ చేయబడిన నచ్చినా నచ్చకపోయినా ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఆ పాపము ఏదైతే దానిని చేసుకుంటే పోతాం. ఎక్కువ ఆడుతున్నానంటే మనకి విషయం తెలియదు. బైబిల్ అనేది మహాజ్ఞానం అంటాం. చదివిన విషయాన్ని, ఎన్న విషయాన్ని ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా అక్కడ ఏదో ఒక కొత్త విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూనే ఉంటాం. ఈ విషయంలో మనం ఎన్నోసార్లు చదువుతూనే ఉంటాం. అసలు నేను చెయ్యాలనుకున్నది ఎందుకు చేయటం లేదు, చేసేది నేను ఎందుకు ఎదుగుతాం లేదు అని ఏంటంటే, ఆపరేట్ చేస్తున్నది నాలో ఉన్న పాపం. నాలో ఉన్న పాపంలో ఆపరేట్ చేస్తుంది కాబట్టి ఆ పాపం ఏదైతే ప్రోగ్రామ్ డిజైన్ చేసిందో దాన్ని నేను చేస్తూ ఉంటాను. అంత అర్థం కావాలంటే ఒక విషయం చూద్దాం. మన పల్లెటూరులో ఉన్నప్పుడు, పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా పశువులతో మనం పని చేయించుకుంటాం. ఉదాహరణకి ఎద్దుల గురించి మాట్లాడితే, మన ఉదయంలో ఎద్దులను పొలానికి తీసుకొని వెళ్ళి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బాగా పొలాన్ని దున్ని ఎండలో, తర్వాత వాటిని గట్టిని కట్టేసి వాటికి నీళ్లు పెట్టి గట్టేసి మనం కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. చిన్నగా మళ్ళా రైతుకి ఏదో పని గుర్తొచ్చింది. ఆ ఎద్దుల వరకు వెళ్ళిపోయి మరలా ఆ ఎద్దులు మెడ మీద కాడి పెట్టేసి మరలా ఇంకొక పనికి తీసుకుని పోతాడు. అక్కడ ఎద్దులో మనం పనిచేస్తున్నామా? ఎక్కువగా కట్టుకోవడానికి కొంచెం అక్కడ యాక్టివ్. మన మనుషులతో కూడా మాట్లాడతాం. ఏంటి పిల్లలు పనిచేసాను కదా, కొంచెం సేపు కూడా ప్రశాంతంగా ఉందని కొంచెం యాక్టివ్ అని ప్రశ్నిస్తాం. కానీ పశువులు మనం ప్రశ్నిస్తారా? ఎందుకు? యజమాని ఏది చెబితే అది చేసినే వాటికి తెలుసు. నచ్చినా నచ్చకపోయినా, ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా, ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా, యజమాని ఏది చెబితే అది చేయటమే పశువులు కొన్న విధి. ఏదో మార్గం లేదు.
కూడా కష్టపడిపోయాను, నా వల్ల కాదు, నన్ను వదిలేయాలి అన్నారు. పక్షుల యొక్క బ్రతుకు బ్యాంకు బ్రతుకు యజమాని ఏం చెప్తే అది చేయాలి. అలాగే మనము పాపం నివాసం చేస్తే మనము పాపానికి దాసులం. మనలో పాపం నివాసం చేస్తే మనము పాపానికి దాసులం. ఆ పాపం ఏదైతే మనకు ప్రోగ్రాం డిజైన్ చేస్తుందో, ఏదైతే ప్రోగ్రాం డిజైన్ చేసిందో దాని ప్రకారంగా మనం పనులు చేస్తాం. దాంట్లో మనకి ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా చేస్తూనే ఉంటాం. మనకు నచ్చిన దాంట్లో కూడా చేస్తాం. మనం ద్వేషించడమే చేస్తున్నాం. అది ద్వేషించే ఎలా చేస్తాం? మనకి ఇష్టం లేదు కదా, మనం ద్వేషిస్తున్నాం కదా, అయినా సరే బాగానే చేస్తాం. కారణం ఏంటంటే మనల్ని ఆపరేట్ చేస్తుంది మనలో ఉన్న పాపం. దాని గురించి మాట్లాడుతున్నాం. ఆయన 17వ వచనంలో కేవలం ఎప్పుడో దాన్ని నేను దాన్ని చేయడానికి నాలుగు రోజులతో పాటమే కానీ నేను కాదు, నాలుగు అనగా నా శరీరంలో మంచిది ఏది నివసింపడం నేను ఎరుగుతుంది. నా శరీరంలో మంచిది ఏది నేను నివసింపడం నేను ఎరుగును. నేను చివరి కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేసి నాకు కలుగుతుంది. కోరుకున్నది మంచి చేయాలని, కానీ ఆ చేసే సామర్థ్యం లేదు. నేను చేయాలని కోరుకున్నది మంచి, దానికి అమ్ముడు పోయినా సరే నేను చేయాలని కోరుకున్నది మంచి, కానీ చేసే సామర్థ్యం లేదు. ఇప్పుడు మనం ఒక మంచి కారు కొందాం అనుకున్నామండి. రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు ఒక మంచి కారు కనపడింది. నేను కూడా ఇలాంటి కారు కొనుక్కున్నామని కోరుకోలేదు. నేను చేసే సామర్థ్యం, కోరే సామర్థ్యం ఏంటి? ఆ కారుకి సరిపడా ధనం మన దగ్గర ఉండాలి. అది సామర్థ్యం. కోరుకోవడం మంచిదో, ఆ కోరికను తీసుకోవడానికి అవసరమైన సామర్థ్యం మన దగ్గర లేదు. కోరిక మంచిది. అలాగే నేను చేయాలని కోరుకున్నాను, నేను చేయాలని కోరుకున్నది కానీ అది చేసే సామర్థ్యం లేదు. అందుకే నేను చేయాలని కోరిక నాకు కలుగుతున్నది కానీ వాడు చేయడం నాకు కలగట్లేదు. అసలు ఎలా జరుగుతుంది ఈ విషయం అంతా? మనకేమైనా తెలుస్తుందా అండి? అప్పుడప్పుడు తాగుబోతు వాళ్ళు కానీ, మోసం చేసే వాళ్ళు కానీ, కొంతమంది తిరుగుబోతు కానీ, దొంగతనం చేసే వాళ్ళు కానీ అసలు మేము అడిగి చూడండి. తాగుబోతు తాగిన తర్వాత జీవితంలో నేను తాగకూడదనే నిర్ణయం తీసుకుంటారు. కానీ ఏదైతే ఆ మొత్తంలో ఆ మొత్తం దిగిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు దాన్ని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు దానికి బానిస అయిపోయారు. వాళ్ళు దానికి బానిస అయిపోయారు. అలాగే తీసుకునే వాళ్ళు కూడా అది లేకపోతే వాళ్ళు ఉండలేదు. కారణం ఏంటంటే దానికి బానిస అయిపోయారు. తిప్పే నోరు కూడా ఊరుకోదంట, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. తిరిగే కాదు ఒకటి నిలబడదంట, తిరుగుతూనే ఉంటారు. అవతల వాళ్ళు ఏదో నిందలు మోసే వాళ్ళు నిందలు మోస్తూనే ఉంటారు. అది వాళ్ళు అలవాటు అయిపోయింది. దానికి బానిస అయిపోయారు. సంతానం చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, నేరాలు ఘోరాలు చేసేవాళ్ళు, అబద్ధ సాక్ష్యం పలికేవాళ్ళు, సహోదరుల నేరాలు మోసేవాళ్ళు, భార్యను పెట్టేవాళ్ళు, భర్తను తీసుకోవాళ్ళు, పిల్లలను పెట్టేవాళ్ళు. అని ఆలోచించండి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఇష్టంలో చేస్తున్నారంటే కాదు, దానికి బానిస అయిపోవాలి కాబట్టి అది చేయకుండా వాళ్ళు ఉండలేదు. కొంతమందికి మాట్లాడేటప్పుడు బూతులు లేకుండా మాట్లాడలేదు. ఒక్క మాట కూడా బూతులు లేకుండా మాట్లాడమంటే అది మాట్లాడలేదు. కారణం ఏంటంటే అది వాళ్ళకి ప్రభావం అయిపోయింది. దానికి బానిస అయిపోలేదు. దీనికోసం మన ప్రభుత్వాలు మాట్లాడుతూ యోహాను వార్త 8వ అధ్యాయం 31వ వచనంలో, యోహాను వార్త 8వ అధ్యాయం 31వ వచనంలో, కాబట్టి యేసు తనను నమ్మని యూదులతో, మీరు నా వాక్యములో నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులు ఎదిగి సత్యమును గ్రహించబడు. అప్పుడు సత్యము ఎందుకు స్వతంత్రంగా చేయనని చెప్పగలగారు. నేను అబ్రహాము సంతానము, నేను ఎన్నడంలో ఎవరికి దాసులు ఇవ్వలేదు. మీరు స్వతంత్రంగా చేయబడ్డని ఎలా చెప్పుతున్నామని ఆయనతో అన్నది. 34వ వచనంలో అందుకు యేసు, పాపం చేయని ప్రతి వాడు పాపములకు దాసుడని మీకు నిశ్చయముగా చెప్తున్నాను. ఇప్పటి వరకు మనకు ఉన్న
కార్యక్రమం ఏవైతుంది ఏవైతే మన కార్యక్రమం చేస్తున్నారో అవన్నీ ఎలా చేస్తున్నా మనకి ఇష్టమైన ఇష్టం లేకపోయినా చేస్తున్నాం. మనం ఏదైతే ద్వేషిస్తున్నామో దాన్నే చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అంటే ఇదిగో మనం పాపానికి దాసులమైపోయామని మన కన్న, మన సృష్టించిన, మనల్ని నడిపిస్తున్న మన నాదుడు ప్రభు నేర్చుకునే వారే తన నోటితో మాట్లాడుతున్నమాట. మీరు పాపానికి దాసులైపోయారు, మీరు నివాసం చేస్తున్న పాపం కాబట్టి ఆ పాపం ఏదైతే ప్రోగ్రాం డిజైన్ చేస్తుందో ఆ బానిస యజమాని చెప్పినట్టే చేస్తాడు. ఈ దగ్గరగా ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యూను గారి గురించి దేవుడు మాట్లాడిన మాట. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ప్రక్రియ చేసిన అలా ఎత్తుకునవా, ప్రక్రియ చేయని ఎడల వాకిట పాపంలో కొంచెం నీ ఎవరు దానికి వాంఛ కలుగుని నీవు దాన్ని ఏలుగు అని పాపానికి నీ ఎడల కోరుకుందంట. పాపానికి నీ ఎడల కోరుకుందంట. నిజానికి పాపాన్ని నువ్వు వెళ్ళాలి, పాపాన్ని నువ్వు వెళ్ళాలి, కానీ పాపమే నేను వెళ్తుంది. పాపం నీకు యజమాని అయిపోయింది, నువ్వు పాపానికి దాసుడు అయిపోయావు. ఇప్పుడు యజమాని చెప్పినట్టుగా దాసుడు వస్తాడు కానీ దాసుడు ఇష్టానుసారంగా పేరు పడేదన్నా అది దేవుని పదన్నా మనలో నివాసం చేస్తుంది ఎవరు? ఇప్పుడు మనం గుర్తించామా? ఎందుకు నేను ఏదో మాట్లాడుతున్నాను, నేను ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను, ఎందుకు సహోదరులను గౌరవిస్తున్నాను, ఎందుకు సహోదరులు ప్రేమించలేకపోతున్నాను, ఎందుకు ద్వేషించేది చేస్తున్నాను? కారణం ఏంటంటే నాశనం చేస్తున్నది పాపం, వాళ్ళు నివాసం చేస్తున్నది పాపం. కాబట్టి ఆ పాపం ప్రోగ్రాం డిజైన్ చేసింది కాబట్టి ఆ ప్రోగ్రామ్ లో ఏదో చెప్తూ ఉంటాను. ఆ ప్రోగ్రామ్ దానిలో చేస్తుంటాను. ఇప్పుడు దేవుని కర్మ మనలో నివాసం చేస్తున్నది పాపం, మనలో నివాసం చేస్తున్నది పాపం. కాబట్టి ఆ పాపం మనకి ఏదైతే ప్రోగ్రామ్ డిజైన్ చేసి పెట్టిందో మనం ఇంకా అర్థం కావాలంటే ఇంకొక విషయాన్ని పడుతుంటాం. ఇప్పుడు మన మధ్యలో మనతో పాటు నివాసం చేస్తూ రోబోట్లో చేస్తాం. మన దేశంలో అంతా కూడా వాడకలు వెళ్ళుకున్నప్పుడు కూడా ఇతర దేశాలు మనం చూస్తున్నాం. ప్రతి పనులు చేస్తున్నాయి రోబోలు. కంపెనీలో పనిచేస్తున్నాయి, ఇళ్ళలో పనిచేస్తున్నాయి. ఎలా చేస్తున్నాయి? ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఒక చిప్పు లోపల పెడితే ఆ చిప్పు ఏదైతే డిజైన్ చేయబడిందో దాని ప్రకారం అవన్నీ చేసుకుంటాయి. అలాగనే పాపంగా మనకి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసింది కాబట్టి మనకు నచ్చినా నచ్చకపోయినా మేలైన చేయడం కోరిక మనకు ఉన్నా సరే ఆ మేలైనది చేయకుండా మనం ఏదైతే ద్వేషిస్తున్నామో ద్వేషించేదే మనం చేస్తున్నాం. కారణం ఏంటంటే మనలో నివాసం చేస్తుంది పాపం, మనలో నివాసం పాపం. వాయిస్ అయిపోయినది. వాయిస్ రావట్లేదు బాబు. అన్న క్షమించండి, వేరే వాళ్ళు కాల్ చేస్తున్నారు, కాల్ కనిపించండి. క్షమించండి. కాబట్టి దేవుని తనను ఆలోచించుకున్నామండి. మనలో నివాసం చేస్తున్నది ఎప్పటికైనా మనం గుర్తించామా లేదా, ఎందుకు ఇలా నా జీవితంలో జరుగుతుంది? కారణం ఏంటంటే మన ప్రభావం చెప్తున్నారు మనలో నివాసం చేస్తున్నది పాపం. ఆ పాపం మనలో నివాసం చేయటం వలన ఆ పాపంతో పాటు మనలో ఏమవుతుందంటే మనలోనికి శరీరం వచ్చేస్తున్నాం. ఎవరు చెప్తున్నారు కదా, మనలోనికి పాపంతో పాటు శరీరం వచ్చేస్తుంది. అందుకే నా ఏంటో అనగా నా శరీరం మంచి ఏదే నివసిందో అని చూసిన కాదు కాదు. ఎలా జరుగుతున్నది? అదే అవుతున్నాను. కానీ ఇంట్లో తను చేయనది నా ఎందు నివసించే పాపంలో కాదు లేదు కాదు, నా ఎందు అనగా నా శరీరం అందు ఇందేమో మనలోకి పాపం చేసింది. పాపం చేసిన తర్వాత ఊరుకుందా? ఆ పాపంతో పాటు మనలోని శరీరాన్ని కూడా తీసుకొని వచ్చేసింది. నా ఎందు అనగా నా శరీరం నందు మంచిది ఏది నివసించడం నేను జరగదు.
మనలోనికి శరీరం కూడా వచ్చేసింది. మన క్రీస్తులో మనము అంటే ఆత్మలం, మనము వేరే మన శరీరం లేదు. అందుకే నా ఏంటో అనగా నా శరీరంలో మంచి ఏదీ అవుతుంటది. ఎందుకు నా శరీరంలో మంచి ఏదీ అవుతుంటదు? మంచి ఏదీ నేర్చుకుంటదా అన్నట్టుగా దేవుడు మన శరీరాన్ని చేశాడా? అలా చేయలేదు. చాలా మంది ఈ మాటను నేర్చేసుకొని దేవుడే ఇలాంటి మంచి లేని శరీరం ఇచ్చాడు కాబట్టి నేను ఈ పాపాన్ని చేస్తున్నాను, ఈ దుర్మార్గం చేస్తున్నాను, ఈ లోకం లేదా ఘోరమైన కార్యక్రమాలు చేసిన కారణం ఏంటంటే నా శరీరం అంతా మంచి ఏది నిరూపించడం నేను ఎదుగుతున్నాను కాబట్టి నేను చేస్తున్నాను. ఈ తప్పు నాది కాదు, ఈ శరీరంగా చేసిన దేవుడి దాంట్లో అక్కడ పరిస్థితి ఎవరైతే పాపానికి అమ్ముడుపోయారో వారికి ఆ పాపం ప్రభుత్వం నిజం చేసిన చిక్కు పెట్టింది కాకుండా దాని ప్రకారంగా వాడికి వస్తున్నాడు. అలాగని మనము శరీరం మనలోకి వచ్చేసింది, మనలోనికి మన ఆత్మలోకి శరీరం వచ్చేసింది కాబట్టి ఆ శరీరం వాటి ప్రోగ్రాం డిజైన్ చేస్తే ఆ శరీరం దానికి నచ్చినవన్నీ చేస్తుంది. ఆత్మకి శరీరానికి ఎప్పుడు లోపల పోటీ ఉంటుందని మహా పోరాటం ఉంటుందని మనకు తెలియదు. ఆత్మ మనకు లేదు, శరీరం యొక్క మనకు లేదు. ఈ రెండు పక్కన 8వ అధ్యాయము 5వ వచనంలో 5వ వచనంలో శరీరానుసారులు శరీర విషయమై కూడా మనసుంటారు, శరీరానుసారులు శరీర విషయమై కూడా మనసుంటారు. ఎందుకు శరీరాన్ని మనసు చేసిన మనకి మనం ఆత్మానుసారులు కదా మనల్ని నడిపిస్తుంది. మనం బ్రతికల్లో తెలుగులో మాట్లాడుతున్నామంటే మళ్ళీ ఆత్మలో కదా. మరి ఆత్మానుసారమైన మనసుతో కాకుండా మన శరీరానుసారమైన మనసు ఎలా మారిపోయాము? ఎందుకంటే ఆత్మలో కనపడకుండా శరీరాన్ని కూడా మనలో తీసుకుంటా చేసింది. ఆత్మలో శరీరం వల్ల నివాసం చేయడం వలన అది ఏదైతే ప్రోగ్రాం మనం డిజైన్ చేస్తుందో దాని ప్రకారంగా మనం దేశిస్తూనే చేస్తున్నాం, కానీ చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నాం. ఈ శరీర కార్యం ఎలా ఉంటే మనం తెలుసుకోవడం, మనలోని శరీరం వచ్చేస్తే మనం ఎలా అయిపోతాము? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో శరీర కార్యములు మనం తెలుసుకోవడం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఏమి శరీర కార్యములు స్పష్టమైనవి అంటే మనం శరీరానికి ఇవన్నీ చెయ్యాలని దేవుడు చేశాడా? కాదు కదా. మరి ఎందుకు చేస్తున్నాం? మనం ఏమండి ఎందుకు చేస్తున్నాం? శరీర సంబంధం అయిపోయాం. మన శరీరానుసారమైన మనసు మనల్ని కొట్టేసింది. మనల్ని ఆపరేట్ చేస్తున్నది పాపం. కాబట్టి మనకు నచ్చకపోయినా నేను చేయని కోరుకున్నా సరే మంచి చేస్తే మంచి చేయకుండా పాపం ఎందుకు చేస్తున్నాం? ఎందుకు మనం నిరీక్షిస్తున్నట్టు చేస్తున్నామంటే ఇది ఒక కారణం ఏంటంటే మనల్ని ఆపరేట్ చేస్తున్నది మనలో నివాసిస్తున్న పాపము, మనలో నివాసం చేస్తున్న శరీరం. శరీర కార్యము స్వస్థమై ఉన్నది. అది ఏమనగా జ్ఞానత్వము. ఇవన్నీ కూడా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటి యోజించుకోవాలంటే సుమారు గంట టైం పడుతుంది. అది ఇప్పటికీ ఎన్నో పాటలు మనం వినోదాం. జ్ఞానత్వం అంటే మీకు తెలుసు అనుకుంటున్నాను. జ్ఞానత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన. విగ్రహారాధన అనగానే ప్రతిసారి మనం క్రైస్తవులుగా హిందువులు చేస్తున్న విగ్రహారాధన వైపు చూడండి. నిజంగా వాళ్ళు బహిరంగంగా వాడి విగ్రహారాధన చేస్తున్నారు. బహిరంగంగానే పెళ్లికి కనపడే విధంగానే చేస్తున్నారు. కానీ మనం కనబడకుండా వాటి పెద్ద విగ్రహారాధికులు. ఎలాగంటే దేవుని స్థానంలో మనం ఏది తీసుకొచ్చి పెట్టినా అది విగ్రహారాధనే. దేవుని స్థానం దేవునికి ఇవ్వకపోయినా అది విగ్రహారాధనే. దేవుని స్థానంలో అర్థం తీసుకొచ్చి పెడతాం. ప్రతి ప్రత్యక్ష దైవం భార్యను తీసుకొచ్చి పెడతాం, ఆయన మనకు దేవతని. పిల్లలు తీసుకొచ్చి పెడతాం, వాళ్ళే మనకు పంచ ప్రాణాలు. ధనాన్ని తీసుకొచ్చి పెడతాం, ఉద్యోగాన్ని తీసుకొచ్చి పెడతాం, వ్యాపారాన్ని తీసుకొచ్చి పెడతాం. లాస్ట్కి ఈ మనల్ని తీసుకెళ్లి పెట్టిన దేవుని స్థానంలో అది కూడా పాపమే, అది కూడా విగ్రహారాధనే. విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహాలు, ప్రతిసారి గొడవలే మనకి. భార్యతో గొడవలు, భర్తతో గొడవలు, పిల్లలతో గొడవలు, పక్కింటితో గొడవలు. ఎందుకు పడుతున్నావు అంటే తెలియదు. గొడవలు అనుకుంటే ఒక రూమ్ కూడా గడవదు. కారణం ఏంటంటే ఆ శరీరం రానికి అలా డిజైన్ చేసిన ప్రోగ్రాం. వాడు గొడవ
అవుతూనే ఉండాలి, లేకపోతే వాళ్ళకి కింద గడవదు. వాళ్ళు గడవదు, గొడవ గడవకపోతే అది కలహం. ఆడమైతే రోజు గొడవ పెట్టుకోవాలని కలవపడాలని ఇష్టం ఉండదు. అయినా సరే వాళ్ళు జీవిస్తున్నదే చేస్తున్నారు. కారణం అంటే మనము శరీరానికి అమ్ముడుపోయాం, శరీరానికి మనం దాసులం అయిపోయాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు యొక్క నష్టం ఎప్పుడు అవసరానికి చూసుకుని కుదుకుంటూనే ఉంటాం, ఏడుస్తూనే ఉంటాం. ఎందుకు అలాంటి పరిస్థితి మనలో ఉందంటే మనకు కూడా అర్థం. మరి ఎందుకు నేను ఈ విషయంలో ఇలా ఆలోచిస్తున్నాను, ఎందుకు నేను వీళ్ళు ద్వేషిస్తున్నాను, వాళ్ళు ఎందుకంటే నాకేంటి అయినా సరే ద్వేషిస్తాం. కారణం ఏమంటే ఆ నష్టం ఎందుకంటే మనలో మనము శరీర సంబంధం అయిపోయాం. శరీరాలు అలాగే ఉంటుంది, శరీరాంతాలు మనకు అలా కూడా ఉంటుంది. క్రోధములు, కక్షలు, వేదములు, నిలుపములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ మనం జరుగుతున్నాయి? కారణం ఏంటంటే మనం పాపానికి అమలుపోయాం. మనం పాపానికి అమలుపోయాం కాబట్టి మన పరిస్థితులు అయితే అందుకే మనం చూసాం 8:5 మనం శరీరాల పరమైన మనసుని అల్లని కొట్టేసింది. కాబట్టి మనం ఆ శరీరం మనకి ఏదైతే ప్రోగ్రామ్ డిజైన్ చేస్తుందో ఆ విషయాలన్నీ చేస్తాను. కానీ ఇప్పుడు అర్థమైందండి ఎందుకు మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము? మనము పాపానికి దాసులమైపోయాం, మనము శరీరానికి దాసులమైపోయాం. మనల్ని పాపము శరీరం ఏడుస్తుంది, యజమాని పాపం అయిపోయింది, యజమాని శరీరం అయిపోయింది. కాబట్టి యజమాని చెప్పినట్టు చేస్తున్నాం, మనకి ఇష్టం ఇష్టం లేకపోయినా. ఆలోచించండి, మన కళ్ళ ముందు మన ఇంటిలో మన ఉద్యోగం దగ్గర అలాంటి వారు కనబడుతున్నప్పుడు అయ్యో పాపం వెళ్ళిన పాపం వెళ్తుంది, అయ్యో పాపం వెళ్ళి శరీరం వెళ్తుంది. సో వారి గురించి మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఆ పాపంలో నుంచి ఆ శరీర సంబంధమైన మనసులో నుంచి బయటపడాలని వాళ్ళ గురించి మనం దేవుడు నేర్చుకోవాలి. అంతేగాని వారి విషయంలో మనము కక్ష సాధింపులాగా ఉంటే మనము కూడా పాపానికి శరీరానికి దాసులమే. కక్షలు కలహానికి కారణం ఏంటి? ఆత్మానుసారమైన మనసు మనలో ఉంటుంది. ఆత్మానుసారమైన మనసు మనలో ఉంటే ప్రేమ మనలో ఉంటుంది. దేవుడు ప్రేమన్నాడు, ఆయనకి ప్రేమ ఉన్నాడు, ఆయన శరీరంలో మనసులో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఎలా ఉంటుంది? ప్రేమలో కదా ప్రేమలు అన్నింటినీ ఓర్చుకుంటుంది. మనం అన్నింటినీ ఓర్చుకోలేకపోతున్నామంటే మన విషయంలో ఆలోచించాలి. మనం ఆ పాఠం వచ్చినప్పుడు మనం ఏదైనా ప్రశ్నిస్తాం. అన్నింటినీ మనం ఓర్చుకోలేకపోతున్నామంటే మనం కూడా శరీర సంబంధం అయిపోయాము, మనం కూడా శరీరానుసారంగా జీవిస్తున్నాం. కాబట్టి దేవుడు సంగమ మనల్ని ఏలుతున్నది పాపము, మనం ఏలుతున్నది శరీరం. ఇప్పుడు పాపము శరీరం మనలోకి వచ్చేసింది. శరీరం మనలోకి వస్తే ఇంకెంతకంత ప్రమాదమో తెలుసా? ఆ శరీరంలో మనలోనికి లోకాన్ని తీసుకొని వస్తాడు. పాపం వచ్చింది ఫస్ట్, పాపము శరీరాన్ని తీసుకుని వచ్చేసింది. శరీరం వచ్చిన తర్వాత దాంతో పాటు లోకాన్ని కూడా మనలోకి తీసుకొని వచ్చేసింది. నిర్మాణంలో ఒక దెయ్యం మనలో తిరిగిపోయిందంట. వెళ్తున్న తర్వాత అటు తిరిగి ఎక్కడ దానికి స్థలం దొరకపోతే మళ్ళా తను ఇంటి వచ్చిన ఇంటికి వెళ్ళిందంట. తల్లిలో అండి మన హృదయంలో అపవాది ఇలా దేవుడు ఇలా ఎందుకు అడిగిస్తూ మళ్ళా తను ఇంటికి వచ్చిన ఇంటికి వెళ్ళిపోయింది. వచ్చిన ఒకటి వచ్చిందా తనతో పాటు మరీ చెప్పమని 7 దెయ్యాలు ముట్టుకొస్తుందంట. అంటే అంత ఖాళీగా ఉంది మన హృదయం. మన హృదయం మీద వాక్యం నింపబడకపోతే మనము హృదయం మీద వాక్యం నింపుకోకపోతే ఇలా అర్థమైన ఇంట్లో మళ్ళీ వచ్చేస్తాయండి. తనకి ఇష్టం లేకపోయినా 7 మన హృదయంలోకి వచ్చారంటే అది చిన్న విషయం అండి. ఒక్కరుంటేనే పట్టుకోలేదు. దెయ్యం మనలో ఉంటే అంటే ఒక పాపం మనలో ఉంటే అంటే మనం ఎంత ఘోరంగా మనకు ఏదైతే ద్వేషిస్తున్నామో దానికే చేస్తున్నాం. దాన్ని చెప్పగానే 7 గుడిలో మళ్ళీ పనిచేయండి. ఎన్ని ఘోరం వాటి దేవుడు దాన్ని ఆలోచించుకున్నాం. మనలో నిరాశం చేస్తున్నది పాపం అయితే ఎంత భయంకరంగా శరీరంలో ఫలం ఉండకూడదు. ఇప్పుడు ఆ శరీరంతో పాటు మళ్ళీ లోకం
లోకం కూడా వస్తాయి. మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం మనందరికీ తెలిసిన సందర్భాన్ని 15వ వచనంలో, మొదటి పత్రిక 2వ 15వ వచనంలో, ఈ లోకములైనను లోకంలో ఉన్నవారినైనా ప్రేమించబడి ఎవరైనా లోకమును ప్రేమించిన వల్ల తండ్రి ప్రేమ వారిలో ఉన్నది. మరి మనం ఏమంటారా? ఎందుకు మనము అసలు ప్రేమించలేకపోతున్నాం అంటే మనం లోక సంబంధం అయిపోయాం. లోక సంబంధిలో దేవుని ప్రేమ కనబడదు, ఆ ప్రేమ కనబడదు. తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయ, దేవుడు దండములు తండ్రి వల్ల పుట్టినవి కాదు. ఇవి లోక సంబంధమైనవే. శరీరాశ, నేత్రాశ, దేవుడు అర్థం. ఇవి అపవాది యొక్క ఆయుధాలు. అపవాది ఆయుధాలు ఎక్కడున్నాయో వాడి దగ్గర ఉంటే మన దగ్గర ఉన్నాయా? అపవాది వాడి ఆయుధాలను దాచుకొని ఒక గౌరవం అంటే మన ఉదయం ఇప్పుడు మానవులు మిలిటరీలో ఉన్నారు. ఆ మిలిటరీలో ఉన్న ఆయుధాలన్నీ కూడా ఒక గోడంలో దాస్తారు. యుద్ధం వచ్చినప్పుడు బయటకు చేస్తారు. అది ఎంత వాస్తవమో అపవాది కూడా శరీరాన్ని నిద్రగా దేవుడు ఉన్నాయి మన హృదయంలో దాచిపెట్టుకొని ఒక అవసరం ఉన్నప్పుడల్లా దీని వాడిలో దాని వాడుతుంటే మనకు పాపం చేపిస్తుంది, మనకు శరీర కార్యం చేపిస్తుంది. వాడి ఆయుధాలు వాడి ఇంట్లో పెట్టుకోవాలా, మన ఇంట్లో పెట్టుకోవాలా? ఇప్పుడు మన మిలిటరీలో ఉన్న ఆయుధాలన్నీ కూడా మన దేశంలో భద్రపరుచుకుంటామా, తీసుకెళ్ళి అక్కడ భద్రపరుస్తామా? మన ఆయుధాలు మన దేశంలో ఉండాలి కదా. మన అపవాదాలను గమనించి దాచిపెట్టామంటే మన హృదయంలో అంత ప్రియగా ఉన్నాయి. వాడి ఆయుధాలు మన దగ్గర పెట్టుకొని మనతో పాపం చూపిస్తున్నాడు. మనమేమో చక్కగా వాడు ఏం చేయించుకుని ఆపరేట్ చేస్తూ ఉంటాం. మంచి చెడుతో సంబంధం లేదు. ఇది దేవుడికి అనుకూలమైన పైన అనుకూలమైనది కాదా? దీనివల్ల దేవుడికి అంత అవమానం కలుగుతుంది, మన సంబంధం లేదు. అసలు మనకు తెలియదు కదా. మనం ఏం చేసుకోవాలో మనం తెలియదని చూసే ఉన్న క్రమ పత్రికలో నేను చేయడానికి నేను ఎదుగును. అయ్యో పాపం అనుకోవాలి. అబద్ధాలు ఆడేవాళ్ళు, దొంగతనాలు, నేరాలు, ఘోరాలు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, కలమం పడేవాళ్ళని ఈ చెడు కార్యం చూసాం కదా. అవన్నీ తీసుకురావాలని చూసి మనం అయ్యో పాపం అనుకోవాలి. అలా పాపంలోకి బయటపడాలని దేవుడు వేడుకోవాలి. అందుకే నేను ప్రతిరోజు వాక్యాన్ని విన్నాను. మనం చూద్దాం వాక్యం మన జీవితానికి ఎంత అవసరమో 11వ చెప్తున్న 11వ వచనంలో మనం చేసిన మాట 19వ చెప్తున్న 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకోవడం. హృదయంలో వాక్యం ఉందా? శరీరాన్ని దేవుడు ఉందా? ఇంకా మన ఎదుట శరీర కార్యములు ఉన్నావా? తన హృదయంలో ఖాళీగా ఉంటే అపవాది దానితో పాటు మరి కొట్టవాళ్ళు ఏ బియ్యాలు తీసుకుని వస్తుంది. అందుకే మన హృదయం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. మన హృదయంలో వాక్యం ఎందుకంటే మనం పాపం చేయకుండా బ్రతుకుతాం. ఎవరు ఏమన్నా వస్తుంటాం, ఎవరు ఏ దోషం చేసినా మన విషయంలో వాటిని ఓర్చుకొని వారి విషయం ప్రార్థన చేస్తాం, వారికి మానవం కలగాలి. అలా కాకుండా మనలో వాళ్ళతో పాటు పైకి చేస్తున్నామంటే మనం దాసులమే. పాఠానికి దాసులం, శరీరానికి దాసులం, లోకానికి దాసులం. ముగించిన ప్రశ్న చేద్దామండి. ఈ శరీర సంబంధులు అందరూ కూడా శరీర సంబంధాలు అందరూ కూడా లోక సంబంధం. శరీర సంబంధాలు అందరూ కూడా లోక సంబంధం. ఎందుకు శరీర సంబంధాలు అందరూ లోక సంబంధాలు అంటే ఆత్మస్థానాన్ని శరీర సంబంధం సామర్థ్యం తెలియదు, తెలియదు లేదు, వాళ్ళతో కలిసి ఉండలేదు. ఇప్పుడు తాగుబోతుల మధ్య మనం ఉండగలుగుతామా? మూడు గీతల దగ్గర మనం ఉండగలుగుతాము. ఎందుకంటే మనకు నచ్చదు, మనం ద్వేషిస్తున్నది అది. ద్వేషించే దగ్గర ఉండలేము. మనం అక్కడ ఉండాలంటే మనం కూడా వాళ్ళు ప్రేమించే వాళ్ళమే ఉండాలి, మనం కూడా వాళ్ళు తీసే వాళ్ళమే ఉండాలి. తాగుబోతుల మధ్య ఉండవాలి, మూడు గీతల దగ్గర ఉండకూడదు. ఏమైనా మన టీషర్ట్ దగ్గరికి వెళ్ళి తిరిగొద్దాం అనుకుంటే అక్కడ మనం 10 నిమిషాలు 5 నిమిషాలు ఉండాలి. ఇది కావాలంటే తిరిగి కూడా ఉండలేదు. అది బాధ్యత వెళ్ళిపోతాం. తాగడం భయంకరమైన స్మెల్ వస్తూ ఉంటుంది. అక్కడ మనం చేస్తూ ఉంటాం. దాన్ని మనం ఏం చెప్తున్నాం కాబట్టి అక్కడ మనం వెళ్ళలేము. మరి ఎందుకు మనం అక్కడ నుంచి వెళ్ళిపోతున్నామంటే అది మనకు నచ్చదు. మరి అక్కడ ఎవరు ఉండగలుగుతారు? అక్కడ ఎవరు ఉండగలుగుతారంటే ఆ స్మెల్
సంబంధులు లోక సంబంధులు, శరీర సంబంధులు లోక సంబంధులు. లోకంతో పెద్ద స్నేహం చేస్తారు, లోకంతో పెద్ద స్నేహం చేస్తారు. లోకంలో కూడా ద్వేషించదు కూడా, లోకంలో కూడా ద్వేషించదు కూడా. ఎందుకంటే లోకంతో వాయిదా ఉంటారు, పెద్ద లోకంతో స్నేహం చేస్తారు కాబట్టి లోకం కూడా వారిని ద్వేషించారు. కానీ దేవుని పిల్లలుగా లోకం మనల్ని ద్వేషిస్తుంది. దేవుని పిల్లలుగా లోకం మనం ద్వేషిస్తుంది. కారణం ఏంటంటే ముందుగా మనకంటే ముందుగా మన ప్రభు వారి కూడా లోకం ద్వేషించింది. ఎందుకంటే శరీర సంబంధి కాదు, శరీరంలో ఉన్నా లోకంలో ఉన్నా ఆత్మన్న లోకంలో ప్రభువుగా ఉన్నా ఆత్మ న్యాయలేదు, శరీరం అని న్యాయలేదు, లోకం అని న్యాయలేదు. కారణం ఆయన ఆత్మ సంబంధి. ఎంత పవిత్రంగా భూలోకంలో పుట్టారో చనిపోయేంత వరకు అంత పవిత్రంగా ఉన్నారు. అలా ఉండొచ్చని మనకు మాదిరి చూపించచ్చు. శరీరంలో ఉండి కూడా మాదిరి చూపిస్తాడు. ఇప్పుడు ఆ శరీరంలో మంచి ఏదే నిరూపించదంటే మీకున్న లాంటి శరీరమే ప్రభువానికి కూడా ఉంది. ఇది ఎలాంటి అవయవాలతో తల్లిదండ్రులతో దేవుడు చేశాడు అలాంటి శరీరాన్ని ప్రభువానికి ఇస్తాడు. అలాంటి శరీరాన్ని అపోస్తులకు ఇస్తాడు. అలాంటి శరీరాన్ని యేసు గారికి ఇస్తాడు. అయ్యో ఎందుకంటే లోకంలో పాపం చేసి పాపాన్ని లోపడుతున్నావు, మీరు ఎందుకు తినట్లయితామని యేసు గారు అప్పుడు అంటాడు, ఎవరెప్పుడు ఉంటాడు. మరి ఆయన శరీరంలో ఎందుకు కూడా మళ్ళీ శరీరంలో ఉంది కదా, మరి ఎందుకు అలా మాట్లాడగలిగాడంటే ఆయన శరీర సంబంధం కాదు. ఆయన శరీరానికి దారిపోలేదు, ఆయన పాపానికి దారిపోలేదు. కాబట్టి శరీర కార్యంలో ఎందున్న సరే లోకంలో వాటిని ద్వేషిస్తాడు. కానీ మన మీద ఏదైతే ద్వేషిస్తున్నామో దాన్నే చేస్తాం. అది మనం శరీర సంబంధులమా ఆత్మ సంబంధులమా ఒకసారి అర్థం చేసుకున్నాం. ఉదయకాల జన్మలో దేవుడు మనం ప్రేమించి ఇన్ని విలువ మాటలు మనకు ఎందుకు చేస్తున్నాడంటే ఒకసారి మనలో నివాసం చేస్తున్నది ఎవరో మనకు తెలియాలి. మనకి తెలియని మాత్రం మన ఇంట్లోకి ఎవరైతే ఆహ్వానిస్తామో అలాగే మనకు నష్టం కూడా మనలో ఉండకూడదు. అపోస్తుల కార్యాలు 13వ వచనంలో ప్రభువు మాట్లాడుతున్న తోట ప్రాంతంలో అపోస్తుల కార్యాలు 13వ వచనంలో ఇప్పుడు నేను ఎంత కూర్చున్నాను, నా సంతోషం వారి ఎంత పరిపూర్ణమైనట్లు లోకమంది మాట చెబుతున్నాను, వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధులు కానట్టు వారిని లోక సంబంధులు కాదు కనుక లోకము వారిని ద్వేషించింది. అపోస్తులు లోకం ద్వేషిస్తుంది. కారణం ఏంటంటే అపోస్తుల కంటే ముందు మన ప్రభువులు కూడా ద్వేషించింది. వారు శరీర సంబంధులు బ్రతకలే. శరీర సంబంధులు అందరూ కూడా లోక సంబంధులే. శరీర సంబంధులు అందరూ కూడా లోక సంబంధులే. లోకము కనవారిని ప్రేమిస్తుందో ద్వేషిస్తుందా? లోకము కనవారిని ప్రేమిస్తుంది. ఇప్పుడు మనం కూడా లోకాన్ని ప్రేమిస్తాం. ఒక మాటలో చెప్పాలంటే లోకం అంటే శరీరాన్ని అనేక దేవుడు. అవి మనలో పనిచేస్తున్నాయంటే మనము శరీర సంబంధులమే, లోక సంబంధులమే, ప్రకృతి సంబంధులమే, భౌతిక సంబంధులమే. కానీ మనము అలా ఉండకూడదని వాక్యం తెలియజేస్తుంది. ఒడిశాల దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు శరీర సంబంధంలో బ్రతుకుతున్నావా? అయితే నువ్వు లోక సంబంధులు. నువ్వు లోక సంబంధంగా బ్రతికితే నా సంబంధం కాదు అంటున్న వాక్యం. మనము ఆత్మ సంబంధంగా ఉండాలి. 15వ అధ్యాయము 15వ వచనంలో ఇదే యోహాను సువార్తలో 15వ అధ్యాయం 15వ వచనంలో మీరు ఒకరినొకరు ప్రేమించడం వల్ల ఈ సంగతి మీకు ఆజ్ఞాపించుకున్నాను. లోకము మీరు ద్వేషించిన వల్ల, లోకము మీరు ద్వేషించిన వల్ల మీకంటే ముందుగా నన్ను ద్వేషించడం మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధంలో వల్ల లోకము కనవారిని స్నేహించండి. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకంలో ఏర్పరచుకుంటుంది. అందుచేతనే లోకం ముందు ద్వేషిస్తుంది. ఇప్పుడు మనము మన గురించి మాట్లాడదాం. లోకం పడిన తర్వాత మనం లోకాన్ని ద్వేషిస్తున్నామా ప్రేమిస్తున్నామా అంటే ఇక్కడ కూడా ఇంకో విషయం ఆలోచించాలి. మనం నేను శాస్త్రంలో సహవాసం చేయను, ఎందుకంటే లోకాన్ని దూరంగా దూరంగా బ్రతకమన్నాడంటే ఇంకా ఈ సాగులో బ్రతుకుతారు కదా అడవుల్లోని హిమాలయాలకు వెళ్ళి అక్కడ బ్రతికి అక్కడ ఆత్మే ఉంది. అసలు గుర్తించిందే దేవుడు వీళ్ళందరూ మారుతా ఉంది కదా. నువ్వు అడవుల్లోనూ ఎక్కడ గుహల్లో ఉంటే
మీరు పాపం ఎలా ఉంటుంది? పాపములు లోకంలో ఉండి పాపం చేయకుండా బ్రతకొస్తే నిరూపించాలి కదా అని ప్రభు అపోస్తులు చేసింది అదే కదా. బైబిల్ ఎంతమంది భక్తులు ప్రభు కూడా లోకాన్ని వాళ్ళు ప్రేమించలేదు. లోకాన్ని వాళ్ళు ప్రేమించలేదు. అందుకే వాళ్ళు లోకం నుంచి ద్వేషించబడ్డారు, లోకంలోకి చంపవేయబడ్డారు, లోకం చేత హింసించబడ్డారు. కారణం ఏంటంటే వారు లోకంలో ఉన్న సరే వారు లోక సంబంధంలాగా బ్రతకలేదు, వారి శరీర సంబంధంలాగా బ్రతకలేదు. కానీ మన పరిస్థితి ఏంటండి? మీరు లోక సంబంధంలోనే ఉన్న లోకము తన వారిని ప్రేమిస్తుంది. ఇప్పుడు మన స్నేహం పరిస్థితులతో ఉందా, లోకంతో ఉందా? చూడండి, మన జీవితం ఎంత ప్రశ్నార్థంగా మారిపోయిందో. ఆలోచించిన విషయాలనే అంటే మన తెలిసిన సందర్భాలే. ఎందుకు నేను దేశోత్సవం చేస్తున్నాను? ఎందుకు నేను చేయాలనుకున్న మేము చేయలేకపోతున్నాను? ఎందుకు దేవుని కోసం మాట్లాడకపోతున్నాను? ఎందుకు దేవుని కోసం నేను నడవలేకపోతున్నాను? ఎందుకు సువార్త మీద నేను వెళ్ళలేకపోతున్నాను? ఎందుకు పుణ్యాలు దేవుని సన్నిధిలో నడపలేకపోతున్నాను? దేవుని పిల్లలకు ఎందుకు సహవాసం కలిగి వెళ్ళలేకపోతున్నాను? దేవుని కోసం ఎందుకు నారాయణంగా వెళ్ళలేకపోతున్నాను? కారణం ఏంటంటే మనము లోక సంబంధంలో కూడా ఉన్నామేమో అది ఆపరేట్ చేస్తున్నాం. మనం దేవుని మనము లోక సంబంధంగా ఉన్నామా? ఆత్మ మనం వెళ్తుందా? శరీరం మనం వెళ్తుందా? కానీ ఇప్పుడు మనం చూసిన 3 విషయాలు చూద్దాం. 6 విషయాలు ఉన్నాయి. ఆల్రెడీ 6:40 అయిపోయింది కాబట్టి టైం ముగిస్తున్నాను. దేవుని చిత్తమని చెప్పిన కొనసాగించడం వల్ల మనం ఇల్లు ప్రయత్నించాల్సిన దేవుడు అవకాశం ఇస్తే ఎందుకు నేను చేయాలనుకునే చేయలేకుండా నేను చేసి చేస్తున్నానంటే కారణం నాలో పాపం నివాసం చేస్తాం, నాలో శరీరం నివాసం చేస్తుంది, నాలో లోకం నివాసం చేస్తుంది. 3 పాపం ఉంది. పాపంతో పాటు పాపం శరీరాన్ని తీసుకుని వచ్చేస్తుంది, శరీరంతో పాటు లోకాన్ని తీసుకుని వచ్చేస్తుంది. పెద్ద గోడ సముద్రంలో ఉంటే బాగుంటుందా? పాపమున్న లోకంలో ఉండొచ్చు, పాపమున్న శరీరంలో మనం ఉండొచ్చు, పాపమున్న లోకంలో మనం ఉండొచ్చు. కానీ ఆ 3 మనలో రాకూడదు. ఎలాగైతే ఓడ సముద్రంలో ప్రయాణం చేసి పాపమున్న లోకంలో ప్రయాణం చేయొచ్చు హ్యాపీగా, పాప నటించుకోవడం బ్రతకొచ్చు. ఎన్నో ఉదాహరణలు, ఎన్నో ఉపమానాలు మనకి మనలోనికి పాపం వచ్చిన, శరీరం వచ్చిన, లోకం వచ్చిన అంతే ప్రమాదం అని మనలో నివాసం చేస్తున్నది ఎవరు? ఇకనైనా మనం బాధ్యత వెలుగులో తెలుసుకొని అర్థం చేసుకొని నిజంగా మనలో పాపం నివాసం చేస్తూ మన రక్షకుడు ప్రభువారు మీకోసమే ప్రాణం పెట్టారు. ఒక మాట చూస్తున్నామంటే బాగుంటుంది. ఉద్యోగాన్ని పత్రిక 9వ వచనంలో, ఉద్యోగాన్ని పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని కృపాలన్న ఆయన ప్రతి మనుషుల కొరకు మనకి ఆ ప్రత్యేక దగ్గర నా కొరకే ఆయన మరణం అనుభవించడానికి వచ్చారని మనకు తెలియాలి. ప్రతి మనుషులంటే వాళ్ళు ఎవరనుకుంటాం మనం. ఆ ప్రతి మనుషులని చదివే బదులు అక్కడ నా కొరకే మరణం అనుభవించడానికి నా ప్రభుత్వం మనకు తెలిస్తే నిజంగా మనలో పాఠం ఏంటో ఉంటే తన పాఠానికి దారిత్వం అయిపోతే మనకు నిజంగా శరీర సంబంధిక లోక సంబంధిగా బ్రతుకుతూ ఉంటే, లోకాన్ని మనల్ని ప్రేమిస్తూ ఉంటే, దాంట్లో లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే, లోకాన్ని మనం ప్రేమిస్తుంటే దాంట్లో లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే, ఇదిగో ఈ రోజే ప్రభు కారణపడి ఆయన నేను పాపానికి దాసులు అయిపోయాను, నేను శరీరానికి దాసులు అయిపోయాను, లోకం నన్ను ఏడుతుంది అని కాకారండి. ప్రభు కారణాలే చెప్తాడు. మనం ఒప్పుకుంటే మన స్థితిని మనం గుర్తిస్తే ఇప్పుడు మన ఆర్థికంగా మాట్లాడారు కదా, ఆదాన్ని ఎక్కడన్నాను లక్ష్మణానంటే చెప్తాడున్నాను, అక్కడిలో ఉన్నాను, డిసెంబర్లో ఉన్నాను, బయట రాస్తున్నాను. అది కాదు, ఆత్మలో ఉన్నామని గుర్తాడు కాదు. ఆత్మలో ఉన్నామని గుర్తాడు కాదు. అదే విషయం యోగు గారు చెప్పాడు. ఆదాం గారు వాళ్ళకి ఆకారాన్ని నా హృదయంలో దాచుకోలేదని. అలాగే
అందుకనే మనము ఎక్కడున్నామో మనకు తెలియాలి, మన స్థితి, మన స్టేటస్ మనకు తెలియాలి. రోజు ఉదయాన్నే మనకి స్టేటస్ పెట్టి అలవాటు, స్టేటస్ చూసి అలవాటు ఉంటుంది కదా. ఈ ఉదయ కాలం జరిగిన మనకున్న స్టేటస్ ఏంటి? మన స్టేటస్ ఏంటి? నేను హ్యాపీగా ఉన్నానా, పరిశుద్ధంగా ఉన్నానా, ఆత్మలో నేరుతుందా, శరీరంలో నేరుతుందా, లోకంలో నేరుతుందా? ఒకసారి మన స్టేటస్ మనం గుర్తెరిగి నిజంగా మనం దాని దాఖలు వెళ్తే ఈ రోజు ప్రభు బాగా ఎదుగుపడితే మనం రక్షించడానికి ఆయన రక్షణ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. అలాంటి పూట తండ్రి దేవుడు నేర్చుకుంటూ అంటారు మనకు అనుగ్రహించాలని మనసు కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నానండి. మనం ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడ మహాపరిశుద్ధ దేవుని కలిగిన మన ఆయన కోరుకుంటాం. నన్ను ప్రేమించి మీ చేతిలో భద్రపరిచి ఉదయకాల జన్మ ఎన్ని విధంగా నాటిస్తానైనా మమ్మల్ని హెచ్చరించి బలపడతాం. నిజంగా నాలుగు నిరాశం చేసినది ఎవరో కూడా ఎరగని అందులుగా బ్రతుకుతున్నా ఉన్నాయి. మా ఇంట్లో మరణాలు వెలిగించిన తండ్రి, మాకు తెలియని వారిని మా ఇంట్లోకి రాని అట్లాంటిది నా హృదయంలోకి అక్కడ అది శరీరం లోకంలోకి నిరాశం చేస్తుంది. అందుకే నేను చేయాలనుకున్న మేలు చేయకుండా, చేయాలనుకున్న మంచి చేయలేకుండా, నేను ఏదైతే ద్వేషిస్తున్నానో దాన్ని చేస్తున్నాను. నేను ఆ దైవం క్షమించి కనికరించాను. మా హృదయంలో రాత్రి నింపుకుంటే నేను పాపం చేయమని, మా మరణాలు వెలిగించకపోతే నేను లోక సంబంధిగా కాకుండా శరీర సంబంధిగా బ్రతుకుతాను. ఎన్నో విషయాలు తండ్రి ఉదయకాల మాతో మాట్లాడాలని కోరుతున్నాను. వాక్యాన్ని మీ దగ్గరందరూ బట్టి కోరుతున్నాను. కొంతమంది శ్రద్ధాశక్తులతో మీకు వాక్యాన్ని విన్నారో నాకు తెలియజేశాను. వారి అంతరంగా మిగిలిన వారి హృదయంలో నన్న పాపం వేస్తుందో, వారి హృదయంలో శరీరం ఉందో, వారి హృదయంలో లోకం ఉందో, వారు గుర్తెరిగి తప్పి వారందరూ మనం వెలిగించండి. ఎందుకు చేయాలనుకున్న మేలు చేయలేకుండా దేశస్తున్నది ఎందుకు చేస్తున్నారో వారు గుర్తెరిగి ఈ రోజే మీ సాధారణ ఎదుగుతాయి. ప్రతి ప్రాంతాన్ని ఒప్పుకొని వారి పరిస్థితులు ఒక శుభ్రతను అనుగ్రహించండి. అందుకోసం నాకు 3 కోట్ల ఆహారాన్ని ఇచ్చినట్టుగా శరీరానికి 3 కోట్ల ఆత్మక అవసరమైన ఆహారాన్ని శరీరాన్ని అనుగ్రహిస్తున్నారు. సార్ వాక్యాన్ని అనుగ్రహిస్తున్నారు. 3 కోట్ల వాక్యాన్ని వింటున్నా, ధ్యానిస్తున్నా, అడిగేస్తున్నా. మేము నాలో ఎవరున్నారు, మా స్టేటస్ ఏంటో ప్రతి నిత్యము ప్రతి క్షణము అనుగ్రహించండి. దీనిలోనైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడుతున్న మీ బిడ్డలందరూ కోరుతున్నారు. వాటిని ఉన్న వారు ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదని మా అందరి దగ్గర వ్యభిశాస్త్రాలు చూపిస్తున్న వారు అందరూ కోరుతున్నాను. అనుకున్నాను నేను ఉదయకాల దిగున్నా మీ పిల్లలతో మీ మాటలు పెంచడానికి భాగ్యాన్ని బట్టి కోరుతున్నాను. అనాలోచనగా ఆ సందర్భంలో నేను మాట్లాడితే అయితే నన్ను క్షమించినాను. మీకు వాక్యాన్ని నాకు నేర్చుకున్నాను. నేను బ్రతుకున్నప్పుడు నన్ను బ్రతికిస్తూ శరీరంలో ఉన్నతకాలం తండ్రి మీ మాటలు మీ పిల్లలకు ఎవరింతకు అవకాశాన్ని కలిగించుకోండి. మహోన్నతుడ మీతో సహవాసం చేసే లోపలకు వెళుతుండగా ఎక్కడ కూడా పిల్లల స్థితిలో పెట్టిన ఆటల్లో పడిపోకుండా విశ్వాసం మీద కర్తవ్యాన్ని కొనసాగించబడిన క్రీస్తు వైపే చూస్తూ నేను లోకములో ఆ ప్రయాణాన్ని కొనసాగించడానికి మనం గ్రహిస్తున్నాం. తమ మహిమ కనుక ప్రయాణాలు మీకు కాదు. మీకు ప్రేమ కుమారుడిని ప్రభావితం చేసే ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థన కలిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ కొనసాగండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, లోక రక్షకుడును పాపలు మోసుకుపోయిన క్రీస్తు వారి దివ్య కృప మనుషులకు ఆదరణ కాక అన్ని చెంపు గ్రామసచ్చిన మనిషిని నడిపించటం మనం ప్రయాసపడుతున్న పరిశుద్ధాత్మ వారి క్రీస్తు సహాయ సహకారం తీర్కూరు వచ్చిన మీ అందరి కుటుంబాలకు సదాకారంగా ఉంటుంది. ప్రయాసపడుతున్న ప్రతి వారికి ఆత్మీయంగా కనుగొనకు ప్రయత్నిస్తున్న ప్రతి వారికి సదాకాలం చూడండి. వాళ్ళకు తండ్రి కొరకు జీవితం ఇప్పుడు జిల్లా చదవేది జన్నటువంటి పాఠంలో ఈ పాఠంలో ఉపమానం ఏదో మన శరీరంలో ఉండకూడదు, ఉండకూడదు దాన్ని ఎలా మనం ఎంటర్ చేసుకుంటున్నాము, ఎంటర్ చేసుకుని ఎలా తండ్రిని అన్నించింది గొప్పపడుతున్నాము. చాలా చక్కటి సంగతులు మనకు చెప్పబడ్డాయి.
అందించిన ఈ సందేశాన్ని బట్టి తండ్రి అయిన దేవుని మన ద్వారా స్థుతిస్తూ మరి ఈ చక్కటి అంశానికి ఉదయకాలంలో వేగిరంగా లేచి ఆనందంగా అంగీకరించి, ఆనందంగా అంటే ఈ వారంలో నేను ఎక్కడ సువార్త ప్రకటించలేకపోయాను ఆయన అని అనుకుంటున్నారంట. నిన్న అలాగ కొనుక్కుని రేపు ఉదయం క్లాస్ ఉంది బాబు అంటే, అమ్మ నేను దేవుని మొరపెట్టుకుంటున్నాను, నాకు అవకాశం వచ్చింది, దేవునికి స్తోత్రం అన్నా అని చెప్పని చెప్తున్నారు సోదరులు. మంచిది. సోదరులు కూడా నా నిండు వందనాలు శుభములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభు చెప్పినంతే మరి ఒక అంశంతో మరలా సాయంకాల సమయంలో తిరిగి కలుసుకున్నాం. అంతవరకు సెలవు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు, వాక్యమంచిన స్తోత్రం కూడా వందనాలు.